నేను మొన్న చాలా మాట్లాడాను, చాలామందిని థ్యాంక్ చేశాను. రామ్ మోహన్, సురేష్ బావా, మోహన్. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు సే సంథింగ్ డిఫరెంట్. ఇలాంటి సినిమాకి ఇది ఆడియో రిలీజ్ కాబట్టి చెప్పట్లేదు. ఇలాంటి సినిమా, ఈ జానరా సినిమాకి the two technical things that are really, really important are the music and the camera work. And I'm really lucky to have one of the finest cameramen in the Telugu film industry. మీకు సెంధిల్ గురించి చెప్పక్కర్లేదు, రాజమౌళి గారి సినిమాల అన్నిట్లో లైక్ హిస్ కాంట్రిబ్యూషన్ మీరు చూస్తూనే ఉన్నారు. సో ఐఎమ్ రియలీ లక్కీ టు బీ షాట్ బై హిమ్. సో సెంధిల్ అంటే నేను ఫస్ట్ టైం లైఫ్లో మేకప్ మ్యాన్ అవసరం లేదు అని అనిపించింది. టచ్ అప్ బాయ్ కూడా అవసరం లేదు, తనే చూసుకుంటాడు అంతా. ఇది నాకు కొంచెం ఇది కాలర్ కూడా కొంచెం ఇటు సెట్ కాకపోతే కూడా చెప్తాడు. ఈ సో పర్టిక్యులర్. ఐ నెవర్ సీన్ ఎనీ కెమెరామెన్ దట్ ఇస్ సో పర్టిక్యులర్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ షాట్ బై హిమ్. అండ్ ఇలాంటి స్పోర్ట్స్ సినిమాకి కెమెరా వర్క్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ద సేమ్ వే మ్యూజిక్. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం విన్నాను. బట్ ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్స్ కమింగ్ అవుట్. బట్ ఈ సాంగ్స్ కానీ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దిస్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ ఆడియోస్ ఇన్ మై ఫిల్మ్ కెరియర్. Probably, definitely on par with Godavari and Satyam for sure, or maybe even exceeds it. The background score, I know definitely it'll exceed it. This without any question. Finally, ఇంకా ఎక్కువ ఈ సినిమాలో ఉన్న మెసేజ్ గురించి మీకు అంతా అర్థమైపోయింది. సో నేను ఎక్కువ సోది కొట్టను దాని గురించి. నేను ఒకటే చెప్పబోతున్నాను, సినిమా ఇండస్ట్రీ నాకు రెండే తెలుసండి. ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ టూ థింగ్స్ ఇన్ లైఫ్. వన్ ఆర్ మూవీస్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ స్పోర్ట్స్. నెక్స్ట్ టు వెంకటేష్ బాబా ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ వోంట్ ఫైండ్ అ బిగ్గర్ స్పోర్ట్స్ ఫ్యాన్ దెన్ మీ. అండ్ హీ నోస్ అండ్ ఐ నో. సో I think being such an avid sports fan and an avid సినిమా ఫ్యాన్, నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఆ రెండింటిని కంబైన్ చేయడానికనే. హాలీవుడ్లో తీస్తారు అసలు. హాలీవుడ్ ఇక్కడే ఉంటే మన 1983 క్రికెట్ టీం మీద ఒక సూపర్ హిట్ సినిమా తీసేసేవారు. కానీ మనం ఎందుకు వీ హ్యావెంట్ కంబైన్ దీస్ టూ అనే బాధ ఉండేది నాకు ఎప్పుడు. ఇప్పుడు హిందీలో స్టార్ట్ చేశారు విత్ లగాన్ అండ్ చక్ దే. అండ్ మీకు తెలుసు ఎలా ఆడినాయో అనేది. సో నాకు చాలా అదృష్టంగా ఉంది, తెలుగు సినిమాకి నాంది పలికే ఒక కొత్త టైప్ ఆఫ్ జానరా ఇది కాబోతుంది. సో ఐఎమ్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా జీవితంలో ఐ విల్ నెవర్ బీ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అగైన్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. చాలా మంది ఇంపార్టెంట్ పీపుల్ చాలా చక్కగా మాట్లాడారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ కళ్యాణి గారు బికాజ్ ఇవాళ ఆడియో ఫంక్షన్. సో టుడే ఈజ్ హిస్ స్పెషల్ డే. థ్యాంక్ యూ కళ్యాణి గారు. అండ్ ఇందాకటి నుంచి వాళ్ళు చక్కగా అరుస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు వెన్యూలో మేము అందరూ సీక్రెట్గా అనేసుకున్నాం దట్ వెన్ ఐ టాక్ ఐ సే గో జిహెచ్ఎస్ అండ్ దెల్ ఆల్ షౌట్. వీళ్ళందరూ ఇప్పటికి చాలాసార్లు అరిచేశారు. బట్ సిన్స్ ఎవ్రీబడి లైక్స్ ఇట్, వన్ లాస్ట్ టైం గో జిహెచ్ఎస్. Yeah, thank you everybody. Thank you media and వచ్చిన guests అందరూ కూడా. Thank you so much. I am very honored to be on the same stage as Nageshwar Rao garu and Venkatesh sir. So like నేను మగధీర సినిమా చేసిన తర్వాత I was offered lots of films అండి. కానీ there's very few scripts which touch my heart. So like Golconda High School, when బికాజ్ ఐ వాజ్ రిలక్టెంట్. అంటే ఈ సినిమా నాకు మోహన్ ఫోన్ చేసి నా సినిమా చేయాలి లైక్ సుమంత్ స్వాతి కాస్ట్ అనగానే ఐ వాజ్ స్లైట్లీ, అంటే అంత పెద్ద సినిమా చేసిన తర్వాత ఇలాంటి సినిమా సరే ఓకే కథ విందాము అని ఒకసారి ఐ మెట్ మోహన్ ఇన్ తాజ్ బంజారా. సో అక్కడ కథ వినగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ మూడ్. అంటే it was like I got jitters basically. So I was very excited. Ante some film after a long time oka katha which touches your heart. So I was really moved and instantly told I want to do this film ani. Then I am like this is really a great experience working on this film andi. And about Kalyani Malik, I and Kalyani Malik iddaramu kalsi cinema career start chesamandi Aithe ane cinema tho. So మా ఇద్దరికి ఒక స్పెషల్ బాండ్ వి షేర్.
is like, I truly and always believe that Kalyani Malik is a genuinely talented music director who needs an opportunity, and probably Golconda High School is the opportunity, and I think he has done a tremendous job on this film. And with that, thanks him. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఒక రామ్మోహన్కి ఇంకా మోహన్ కృష్ణకి ఇద్దరికి ఒక క్వశ్చన్ అడగాలి. ఆల్రెడీ కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నాం, ఇంకో 11 మంది హీరోలు అంటే. సో ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో సమానం నాకు, ఎందుకంటే నా ఫస్ట్ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ స్టార్ట్ ఫ్రమ్ రామ్మోహన్. అంటే నేనేం 6 feet తెల్లగా మజిల్స్ పెంచి ఉండను, మరి నన్ను పెట్టి హీరోగా అందరినీ కాదు నా సినిమాకి ఇతనే హీరో అని అంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. సో అలా నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్ రామ్మోహన్, అట్ ద సేమ్ టైం మా చిన్న సెటప్కి అష్టాచమ్మ లాంటి ఒక చిన్న ప్రాజెక్ట్కి మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన సురేష్ బాబు గారు, అలాగే స్వాతి గురించి చెప్పాలంటే నార్మల్లీ నన్ను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ ఫేవరెట్ హీరోయిన్ అని అడిగినా శ్రీదేవ్ అని చెప్పేవాడిని, ఎందుకంటే ఇప్పుడున్న హీరోయిన్స్ పేర్లు చెప్తే ఎందుకు వచ్చిన కాంట్రవర్సీ మళ్ళీ రూమర్లు ఏమన్నా పెడతారేమో అని. కానీ నిజంగా జెన్యున్గా వాళ్ళు చెప్తున్నా, గోల్కొండ హై స్కూల్ ఆడియో అని కాదు కానీ మై ఫేవరెట్ హీరోయిన్ స్వాతి గారు. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. వెళ్ళే లోపల ఒక ఫోటో దిగుతాం కుదిరితే. అండ్ సుమంత్ విషయానికి వస్తే, నేను శ్రీనివాస్ మేము కొత్త అష్టాచమ్మ టైంకి మా కెమెరా ఎప్పుడు ఫేస్ చేయలేదు, బోల్డ్ అంత టెన్షన్. అలాంటిది మా నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ రాబట్టారంటే మోహన్ కృష్ణ గారు. ఆల్రెడీ మంచి యాక్టర్గా ప్రూవ్ అయిన సుమంత్ తీసేసి ఉంటాడు ఈ సినిమాలో గ్యారంటీగా. సో ఐఎమ్ షూర్ యూ రాక్డ్ ఇన్ ద ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. ఇంకా కళ్యాణి మాలిక్ సార్, అలా మొదలైందుకు మంచి పాటలు ఇచ్చారు, ఈ సినిమాకి మంచి పాటలు ఇచ్చారు, చెప్పండి. రెండు ఒకేసారి వస్తుంది. నేను చెప్తాను, ఎంత కాదనుకో అలా మొదలైందుకు సూపర్ పాటలు ఇచ్చారు మా సినిమా, కానీ అలా మొదలైన ఎంత కాదనుకున్నా సినిమాలో టైంపాస్కి పాటలు వస్తాయి, ఈ సినిమాలో భాగంగా పాటలు వస్తాయి నాకు తెలుసు. అండ్ పాటలు అన్నీ నేను విన్నాను గోల్కొండ హై స్కూల్వి, మీరు దీనికే బాగా ఇచ్చారండి పాటలు. సో కళ్యాణి మాలిక్ గారు సూపర్ జాబ్ చేశారు. ఇందులో ఆ టైటిల్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. సీడీ ఇప్పుడు దొరికింది, ముందు అడిగితే బాగుండదని అడగలేదు. సో ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. మొన్న ఒకసారి రీసెంట్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ట్రైలర్ చూపించాడు, 1 minute ట్రైలర్. అది సింగిల్ షాట్, ఒకటే షాట్ ట్రైలర్ మొత్తం, మైండ్ బ్లోయింగ్ ట్రైలర్. ఇవాళ వేసిన చిన్న చిన్న బీట్లు అసలు నథింగ్ దాని ముందు. అది వేయట్లేదని చెప్పాడు. నాకు ఎందుకు వేయట్లేదని రామ్మోహన్ అడిగితే, మరీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళే థ్రిల్ అవుతారులే అన్నాడు. కానీ నేను చెప్తున్నాను, మీకు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా సరే మీ ఎక్స్పెక్టేషన్స్ మించి సినిమా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయి రామ్మోహన్కి బోల్డ్ అంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. దాంట్లో నా స్వార్థం కూడా ఉంది, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు వస్తే నెక్స్ట్ నాతో చేయబోయే సినిమాకి ఎక్కువ రెమ్యునరేషన్ అడగచ్చు. డబ్బులు లేకపోతే నేను అలా అడుగుతాను బాబు. సో ఎనీవే, మొత్తం GHS టీమ్కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో మ్యూజిక్ నిజంగా చాలా బాగా చేశానని నా అభిప్రాయం అండి. ప్రతిసారి కూడా బాగా చేశానని చెప్పడానికి ఎంతో కొంత సిగ్గు పడుతూ ఉంటాను, కానీ ఆ సిగ్గుని క్రాస్ చేసేసిందండి. చాలా గర్వంగా ఉంది ఈ సినిమా చేస్తున్నప్పుడు చేసినందుకు కూడా. చాలా థ్యాంక్స్ అండి. కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే రేపొద్దున నాకు ఈ సినిమా ద్వారా నాకు ఏమాత్రం పేరు వచ్చినా సరే ఆ పేరు నా ఒకరిదే కాదండి, నా వెనకాల చాలామంది మంచి టీం ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హరిమోహన్ గారు సార్, ఎందుకంటే ద మెన్ విత్ అన్న నవల మీకు రాయాలని అనిపించి ఉండకపోతే కనుక ఇంత మంచి సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం నాకు ఉండకపోతును. అండ్ రామ్మోహన్ గారు సార్, చాలా థ్యాంక్స్ అండి. ఇద్దరం దెబ్బలాడుకుంటూ ఉంటాం, ఎప్పుడు చాలా ఇష్టం, తిట్టుకుంటూ ఉంటాం కూడా. అండ్ నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు సార్, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఇంపార్టెంట్ టీమ్, నా ప్రతి పాట వెనకాల చాలామంది ఉంటారండి, నా ఒక్కరిదే కాదు క్రెడిట్ అంతా. ముఖ్యంగా దాంట్లో ముఖ్యమైన వ్యక్తి, నాకు అత్యంత ఇష్టమైన రచయిత, లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇవాళ రాలేదు. ఆయనంటే నాకు చాలా ప్రాణం అండి, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, నా పాటలు బాగా రాస్తారన్నది పక్కన పెట్టేస్తే, నా కెరీర్ ఫస్ట్ ఒక టీవీ సీరియల్తో స్టార్ట్ అయిందండి. ప్రియాంక, అమృతం, నాన్న, ఇవన్నీ కూడా ఆయన రాశారు.
అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళి కూడా ఒక టీవీ సీరియల్కి రాయాలి అంటే చాలామంది నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారండి. రాస్తే వాళ్ళ స్టేజ్ పడిపోతుందేమో, మళ్ళీ సినిమా ఆఫర్స్ తగ్గిపోతాయేమో అని భయం ఉంటుంది. కానీ వాటిలన్నిటిని పక్కన పెట్టి వ్యక్తిగా నన్ను అభిమానిస్తూ నా పాటలకి ఎక్కువ గౌరవిస్తూ ఏ పాట అయినా టీవీ అయినా సినిమా అయినా చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా ఒకేలా భావించి నన్ను ఈ రోజు వరకు నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చిన సీతారాం శాస్త్రి గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటాను. నెక్స్ట్ మై మ్యూజిషియన్స్ సాగర్ who programmed all the songs and the background score, he was there. Thank you so much Sagar. And my playback singers Sri Krishna, Hemchandra and Geeta Madhuri, వాళ్ళు అంత అందంగా పాడుండకపోతే నా పాటలు అంత బాగుండవేమో ఉంటుంది బహుశా. ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళు కూడా వెళ్తుంది. అండ్ మై మిక్సింగ్ ఇంజనీర్ ఆర్ఎఫ్సిలో చేశానండి, సింఫనీలో, ఎస్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీళ్ళందరూ కూడా నా వెనకాల ఉండి నాకు దే గివ్ మీ సో మచ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.